దేవుని వాక్యం వింటాం. ప్రభువుని ఆరాధించిన అనుభవంతో బలలో కూడా మనం పాలు పొందనంటున్నాం. దానికి 2 కొరింథీ 12వ అధ్యాయం 2 కొరింథీ 12వ అధ్యాయం ప్రభు బలలో మనం పాలు పొందినట్లు 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. మళ్ళీ చదువుతాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఇక్కడి మాటలు గమనించి మనము ప్రభు బలలో పాలు పొందినట్లు, మరి అలాగే ఇంకా అనేకమైన భాగాల ద్వారా ప్రభు యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో పాలు పొందినట్లు, ప్రభు మనల్ని సిద్ధపరిచి బలలో పాలు పొందినట్లు సహాయము చేయను కాక. చూడండి, ఇక్కడ వ్రాయబడిన వాక్యం బట్టి అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. చూడండి, ఇందాక కూడా మనం చూసాం 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనంలో నేనేమై ఉన్నానో అది దేవుని కృప, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. ఇక్కడ 2వ భాగంలో అంటే బలలో పాలు పొందబోయే ముందు కూడా మనం గమనించుకోవాల్సిన మాట ఏంటంటే నా కృప నీకు చాలును, దేవుని కృప మనకు చాలు. చూడండి, మనం ఏమై ఉన్నాము అది దేవుని కృప అని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మనం ఏమై ఉన్నాము అది దేవుని కృప. మనం దేవుని బలలో ప్రభు బలలో పాలు పొందే నిమిత్తమై మనము కొన్ని సంగతులను మనం వాక్యం ద్వారా తెలుసుకొని ధ్యానించి ఆ విధంగా యోగ్యమైన అనుభవంలో బలలో మనం పాలు పొందుదుము గాక. చూడండి, దేవుడు మనలను ఏమై ఉండాలని కోరుతున్నాడు. దేవుడు మనల్ని ఏమై ఉండాలని కోరుతున్నాడు. అక్కడ పౌలు గారు ఏమన్నాడంటే నేనేమై ఉన్నానో అని కోరుతున్నాను. నేనేమై ఉన్నానో అదే మనం కూడా ఆలోచించుకోవాలి. నేనేమై ఉన్నానో అని మనం కూడా ఆలోచించుకోవాలి. వాస్తవంగా మనం ఏంటి ఈ లోకంలో మరి రక్షించబడిన దేవుని పిల్లలుగా మనం ఏంటి అంటే కొన్ని సంగతులు మనం ఊరికనే చెప్పవచ్చు. మనం ఏంటంటే ఆయన దేవుని పిల్లలం. నేనేమైనానంటే నేను దేవుని పిల్లలమని చెప్పవచ్చు. రెండవది నేనేమై ఉన్నానంటే నేను ఆయన నాకు స్నేహితుడు, నేను ఆయన స్నేహితుడు అని చెప్పవచ్చు. మూడో విషయం నేనేమై ఉన్నానంటే నేను ఆయనను వెంబడించే గొర్రెనని కూడా చెప్పవచ్చు. అందుకనే చూడండి, ఈ 3 సందర్భాలు వాక్యంలో ఉన్నాయి. ఏంటంట మనము దేవుని పిల్లలమే అని వాక్యంలో రాయబడింది 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనంలో. తర్వాత మనం దేవుని స్నేహితులమే అని వాక్యంలో రాయబడింది యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో. తర్వాత మనము దేవుని ప్రభువును వెంబడించే కాపరిని వెంబడించే గొర్రెలమని వ్రాయబడింది యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో. కాబట్టి మనం ఏమై ఉన్నామంటే ఆయన పిల్లలమై ఉన్నాము, తర్వాత ఆయన స్నేహితులమై ఉన్నాము, తర్వాత ఆయనను వెంబడించు గొర్రెలమై ఉన్నాము. ఈ 3 అనుభవాలు చాలా సాధారణంగా చాలా ప్రాముఖ్యంగా అందరికీ వర్తించే విషయాలే. విశ్వాసంలోకి వచ్చిన వారికి అందరికీ వర్తించే విషయాలు ఏంటంట 3 విషయాలు. అంటే ఇంకా అనేకం ఉంటాయి. 3 విషయాలు గుర్తు చేసుకోండి. మొదట మనము దేవుని పిల్లలం. రెండవది మనం దేవునికి లేకపోతే యేసు ప్రభువుకి స్నేహితులం, లేకపోతే దేవునికి కూడా స్నేహితులమే. అందుకే అన్నాడు నా స్నేహితుడైన అబ్రహామా అని దేవుడు అబ్రహామును పిలిచాడు కదా, అందువలన దేవునికి స్నేహితులం. మూడవది ఆయన కాపరి అయితే మనం ఆయన వెంబడించే గొర్రెలం. కనుక ఈ అనుభవాలు మనలో ఉన్నప్పుడే మనకు ఆయనకు మధ్యన ఉన్నటువంటి రిలేషన్ ఏంటనేది ఒక ఇది వస్తుంది అనమాట. ఏమై ఉన్నాము అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. నేను దేవుని కుమారుడిని కుమార్తెనై ఉన్నాను, లేకపోతే నేను దేవునికి స్నేహితుడినై ఉన్నాను, లేకపోతే నేను దేవుని వెంబడించే ఒక వ్యక్తిగా ఉన్నాను అని చెప్పడానికి గొప్ప విషయాలు. సరే, అంతేనా? ఈ 3 విషయాలే కాకుండా ఇంకా అనేక విషయాలు మనం చూడాలి. మనం ఏమై ఉన్నామో, నేనేమై ఉన్నానని పౌలు గారు ఎందుకు అన్నాడు? నేనేమై ఉన్నాను అనే సంగతి ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే
నేను దేవుని యొక్క పని కొరకై నియమించబడిన వాడును, లేకపోతే దేవుని పరిచర్య. అందుకే చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ఆ మాటలు మనం చదువుదాం. 10వ వచనం, ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కనుక నేనేమై ఉన్నాను అనేదంటే వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడిన వాడుకున్నాను. సరే, వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడిన వాడుకున్నాను. కాబట్టి పౌలు యొక్క అనుభవంలో మరి మనం కూడా దేవుని కొరకు ప్రయాసపడేవారు ఉండాలి. మనం కూడా దేవుని కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. చూడండి, మనము ఏమై ఉన్నాము అనే సంగతులు జ్ఞాపకం. ఏమై ఉన్నాము, అసలు ఏమై ఉండాలి సంగతులను గమనించండి, ఎప్పుడు గమనించుకోవాలి. అసలు మనం ఇప్పుడు ఏమై ఉన్నాము, మనం ఏమై ఉండాలి. ఏమై ఉండాలి, ఏమై ఉన్నాను 3 సంగతులు చెప్పా. ఏమై ఉండాలో ఒక 5 సంగతులు చెప్తాను. 4-5 సంగతులు చెప్తాను. చూడండి, ఏమై ఉండాలి మనం దేవునికి. మొదటిగా చూడండి, మనం దేవునికి ఏమై ఉండాలో మొదటిదిగా జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం దేవునికి ఏమై ఉండాలో అనే సంగతులు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు. 1-2 వచనాలు చూడండి. మత్తయి సువార్త 10:1-2 వచనాలు. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తులుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడకు ఆంద్రేయ, జెబెదయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడకు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడకు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఇక్కడ ఇక మాటలు గమనించండి. మనం ఏమన్నా మొదట అంటే ఏమై ఉన్నాం, మనము శిష్యులము. ఆయన శిష్యులమై ఉన్నాం. బాగా జ్ఞాపకం చేసుకోండి, ఆయన శిష్యులము అయి ఉన్నాం. అందువలన మనం ఆయన శిష్యులు. మొదటిగా ఏం చేయబడిందంట మన జీవితంలో? ఏం చేయబడ్డాము? ఆయన శిష్యులుగా చేయబడ్డాము. కనుక ఆయన శిష్యులుగా మనం చేయబడిన దానికి ఏం చేయాలా? ఆయన శిష్యులుగా మనం చేయబడిన దానికి మనము ఎలాంటి అనుభవాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి అంటే, ఆయన ద్వారా ఏర్పాటు చేసుకోబడిన శిష్యులు. శిష్యులు అంటే ఏంటి? గురువుగారి దగ్గర శిష్యులు ఏం చేస్తారు చెప్పండి? మనం యేసు ప్రభు శిష్యులము అని మొదటగా మనం జ్ఞాపకం చేసి ఏం చేయాలా? గురువుగారి దగ్గర శిష్యులు ఏం చేస్తారు? శిష్యరికం చేయాలి. అంటే గురువు ఏం చెప్తాడో శిష్యుడు దాన్ని చేసే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు మనము ఆయన చెప్పినది చేసే అనుభవంలో తీసుకురాబడిన వారుగా మనం ఉన్నామా? ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్న దాంట్లో శిష్యులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ విషయం గమనించండి. ఏం చేశాడు? శిష్యులుగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టేటువంటి అధికారం ఇచ్చాడు. రోగములను, వ్యాధిని స్వస్థపరిచేటువంటి అధికారము ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆయన శిష్యులుగా చేయబడిన తర్వాత మన ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించబడి ఆధిక్యత మనకిచ్చాడు. అందుకే చూడండి, మార్కు సువార్తలో కూడా ఆ మాటలు ఉంటాయి. 16వ అధ్యాయంలో 16, 17, 18 వచనాల్లో వారికి ఏమి ఇచ్చాడంట? స్వస్థపరుచు వరం ఇచ్చాడు. స్వస్థపరిచే వరం ఇచ్చాడు. అంతేకాదు, వారికి ఏ విధమైన హాని కలగకుండా కూడా యేసు ప్రభు చేశాడు. అందుకే మనం ఆయన శిష్యులుగా ఏం చేయాలంటే, ఆయన పనులు ఆయన చెప్పింది చేసే వారంగా మనం ఉండాలి. నేను ఏమై ఉన్నాను అంటే మనం ఏం చెప్పాలంటే, నేను యేసు ప్రభు శిష్యుడనై ఉన్నాను అని. యేసు ప్రభు శిష్యుడైన వాడు ఏం చేస్తాడంటే ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన చెప్పింది చేస్తాడు. ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు గ్రామాలకు పొమ్మన్నాడు. ఏమన్నాడు? 15వ వచనం చూడండి, మార్కు సువార్త 16, 15. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చూడండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంట? సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న మొదటి అనుభవం మనకేం నేర్పిస్తుందంటే,
మనము దేవుని యొక్క సువార్త ప్రకటించేవారుగా మనం ఉండాలి. శిష్యులైనటువంటి వారికి ఇవ్వబడిన ఆధిక్యత అదే. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినోడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించే శిష్యులుగా మనం చేయబడిన తర్వాత అలాంటి అనుభవం ఉంటున్నామా? యేసుప్రభు శిష్యులము అనేటువంటి ఆ పిలుపు వినడానికి బాగానుంది, కానీ మన జీవితాల్లో అలాంటి అనుభవం కలిగి ఉంటున్నామా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలంటే కనీసం మన ఇంటి పక్కన వాళ్ళకైనా సువార్త చెప్తున్నామా? నీ ద్వారా యేసు ప్రభువుని ఎంతమంది నమ్మారు అంటే ఏం చెప్తాం? యేసు ప్రభు నమ్మిన వారిని ప్రభు దగ్గర నడిపించినటువంటి వారి లెక్క నీ జీవితంలో ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించామంటే ఆయన అన్నాడు, ఆయన ఏమన్నాడంటే వారికి ఏం చేసినాడంటే యేసు ప్రభు ఏం చేశాడు? వారికి ఆజ్ఞాపించి మీరేం చేయాలా? సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయములో కూడా ఆ మాట ఉంది, 19వ వచనం. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అనంది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరండి వాళ్ళు? యేసు ప్రభు శిష్యులు చెప్తున్నాడు. మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. తర్వాత రోగులను స్వస్థపరచండి, తర్వాత దయ్యాలను వెళ్ళగొట్టండి, అనేకమైన వాటిపైన అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు శిష్యుడు అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పింది చేయటం, ఆయన చెప్పిన దాన్ని మన జీవితంలో చేసేవారు ఉండటం. ఇక్కడ మనకే వ్యాధులు వస్తుంటే వేరే వాళ్ళకి ఏమైనా ఏం చేస్తూ ఉంటాం మనం అయితే, అయ్యా నాకే బాగలేదు, నేను ఇక వేరే వాళ్ళని ఏమైనా ఏం చేస్తాము? అట్లయితే నువ్వు యేసు ప్రభు శిష్యుడిగా ఎట్లా ఉండగలుగుతావు? ఉండలేవు. యేసు ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్లకు రోగాల మీద అధికారం ఉన్నప్పుడు మనకెందుకు రోగం వస్తుంది? కనుక నేనేం బాగోలేదు వాళ్ళకేం బాగు చేస్తాను అనేటువంటి వాడు ఆయన శిష్యుడిగా ఉండలేడు. కనుక మనం మొదట ఆ రోగాలపైన విజయం పొందిన వారు ఉండాలి. రెండవది, ఇతరుల రోగాల్లో వారి కొరకు ప్రార్థన చేసి వారి రోగాలను నయం చేసేటువంటి ఆ పరిస్థితి మనకు ఉండాలి. అంతేకాదు వారి రోగాలు నయం చేయటం, వారికి యేసు ప్రభువుని గురించి చెప్పడం, యేసు ప్రభు తిరిగి వారిని నడిపించడం మన జీవితంలో ఉండటమే నిజమైన శిష్యులముగా ఉన్నామనడానికి గుర్తు. యేసు ప్రభు శిష్యులుగా ఉన్నామా సాతాను శిష్యులుగా ఉన్నామంటే ఏం చెప్తాం? మనం యేసు ప్రభు శిష్యులమా సాతాను శిష్యులమా? యేసు ప్రభు శిష్యులమైతే యేసు ప్రభు చెప్పింది చేయాలి. మరి యేసు ప్రభు చెప్పింది చేయకుండా సాతాను చెప్పింది చేస్తూ ఉంటే మరి యేసు ప్రభు శిష్యులం ఎట్లా అవుతాం? సాతాను ఏం చెప్తాడు? సాతాను మనకు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడు, అవన్నీ చేస్తుంటాం. అవన్నీ చేసినప్పుడు మనం యేసు ప్రభు శిష్యులం కాదు, సాతాను శిష్యులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆయన శిష్యులమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం దేవుని పిల్లలం నిజమే, మనం ఆయన స్నేహితులం నిజమే, మనం ఆయన వెంబడించే గొర్రెలం నిజమే, కానీ ఇక్కడ ఆయన శిష్యులమన్న సంగతి కూడా మర్చిపోకూడదు. ఆయన శిష్యులం అంటే మనం ఏంటంటే మనకు ఆయన గురువు. అందుకే చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం యేసుప్రభు చెప్పిన సంగతి ఒక మాట చెప్తా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. కనుక యేసు ప్రభు మన గురువు అయితే మనం ఏమవ్వాలి? ఆయన శిష్యులం అవ్వాలి. ఆయన శిష్యులు ఆయన చెప్పినట్లు చేసేవాళ్ళు ఉంటారు, మనం కూడా ఉండాలి. ఉంటున్నామా? యేసు ప్రభు శిష్యులు అంటే ఈ బ్రదర్సే అనుకుంటారు కొందరు. బ్రదర్స్ కాదండి, సిస్టర్స్ కూడా ఉన్నారు. యేసు ప్రభు శిష్యుల్లో సిస్టర్స్ కూడా ఉన్నారు. ఎవరు ఆ సిస్టర్స్? ఆ సిస్టర్స్ ఎవరు తెలుసా మీకు? మగ్దలేన మరియా, తర్వాత సమరయ స్త్రీ, వీళ్ళందరూ యేసు ప్రభు శిష్యులుగా చేయబడ్డారు. కనుక వాళ్ళు కూడా ఏం చేశారు? సమరయ స్త్రీ ఏం చేసింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తుగాడా అని చెప్పింది సమరయలో. వాళ్ళందరూ యేసు ప్రభుని నమ్మారు. వాళ్ళందరూ ఆ దినాన్ని యేసు ప్రభును నమ్మారు కదా. అట్లా మనం కూడా చెప్పాలి, అయ్యా నాలో ఉన్నదాన్ని నాకు చూపించి నన్ను మార్చిన ప్రభువు అని ఆయన గురించి మనం చాటించి అనేకులను ఆయన శిష్యులుగా చేసేవాళ్ళే నిజమైన శిష్యులు. ఇది మొదటిది. రెండవ చూడండి, రెండవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 10వ అధ్యాయం.
యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. దయచేసి చూడండి. యోహాను సువార్త 10:27. నేను నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఇది చూడండి, గమనించండి. రెండవది ఏంటంటే మనము ఎవరు ఆయనను వెంబడించవలసిన వారం, లేకపోతే ఆయన ఫాలోవర్స్. ఎవరంట మనం? ఆయన ఫాలోవర్స్, యేసు అనుసరులము అని కూడా చెప్పొచ్చు. యేసు అనుసరులము అని కూడా చెప్పొచ్చు. యేసు అనుసరులు అంటే ఆయన ఫాలోవర్స్, ఆయన వెంబడించేటువంటి వారం. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరం వినును. నా గొర్రెలు అంటే గొర్రెలు అంటే అట్లా ఎందుకు పోల్చాడంటే, గొర్రెలతో ఎందుకు పోల్చాడంటే గొర్రెలకు మంచి స్వభావం ఉంటుంది. గొర్రెల స్వభావం ఏంటంటే చాలా మంచి స్వభావం. మేకల స్వభావం మంచిది కాదు, గొర్రెల స్వభావం అయితే మంచిది. కొన్ని సింహం స్వభావం మంచిదా అంటే అది ఏం చేస్తుంది? మాంసం కావాలి దానికి, భక్షించేదిగా ఉంటుంది, అందువల్ల అది పనికిరాదు. కానీ గొర్రె అయితే గొర్రె సాధువు, మృదువైనదిగా ఉంటుంది, అంటే లోబడేదిగా ఉంటుంది, చెప్పినట్లుగా నడిచేదిగా ఉంటుంది. అది తలదించుకొని తన పనేది తను చూసుకునేది కూడా, ఇతరుల జోలికి పోయేదిగా ఉంటుంది. అందుకే గొర్రెలతో పోల్చాడు. మనం కూడా అట్లా ఉండాలని. సరే, మేకను చూసారు ఎప్పుడన్నా మీరు? మేక ఒక చోట నిలకడగా ఉండదు, నికరంగా ఉండదు. ఒక చోట ఉంచితే అక్కడ ఉండదు. గొర్రె ఉండండి, ఒక చోట పెట్టండి మీరు, అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. అది గొర్రెను ఒక చోట నిలబెడితే అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. మేక అయితే ఏం చేస్తుంది? ఇక్కడ నిలబెడితే ఇక్కడ ఉండదు, ఇంకో చోట ఎదుక్కోవాలి నువ్వు, ఎందుకంటే దానికి అలాంటి మనస్సు ఉంటుంది. అందువల్ల మనల్ని గొర్రెలుగా పోల్చాడు. అంటే అలాంటి గొర్రె స్వభావం గలవారుగా మనల్ని పోల్చాడు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అన్నాడు యేసుప్రభు. కనుక నా గొర్రెలు నా స్వరం వినును, ఆయన వెంబడించును. ఆయన వెంబడిస్తున్నామా? ఆయన స్వరం వింటున్నామా? ఆయన మనల్ని ఎరిగిన వాడుకున్నాడా? యేసుప్రభు మనల్ని ఎరిగిన అనుభవంలో ఉంటున్నాడా? అది చూడండి. అది నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. అవి స్వరం వింటున్నాయన్న సంగతి ఈయనకి తెలిసిపోద్దంట. వింటున్నాయో వింటలేదు కూడా తెలిసిపోద్దంట. తర్వాత ఇంకో మాట ఏంటంటే వెంబడించునన్నాడు. ఆయన ముందు వెళుతుంటే వెంబడించే గొర్రెలు, ముందు వెళుతుంటే వెంబడించే గొర్రెలు. ముందు వెళుతుంటే వెంబడించడం అంటే వెనక నుంచి తోలాల్సిన పని లేదు, వెనక నుంచి తోలాల్సిన అవసరం లేదు. వెనక నుంచి ఎవరిని తోలుతారు చెప్పండి? వెనక నుంచి ఎవరిని తోలుతారు? మేకలను తోలుతారు, గొర్రెలను తోలలేరు. గొర్రెలను తోలాల్సిన అవసరం లే, వెనక నుంచి మేకలను తోలాలి. గొర్రెలనేమో ముందు నడిస్తే అవి వెంబడిస్తూ ఉంటాయి. కనుక అందుకే ఆయన వెంబడించేటువంటి ఫాలోవర్స్గా మనం ఉండాలి. ఫాలోవర్స్, యేసు ప్రభు అనుసరులుగా మనం ఉండాలి. కనుక ఈ రెండో అనుభవంలో ఆ అనుసరులుగా మనం ఉండాలంటే ఆయన స్వరం విని ఆయన వెనకే వెళ్ళేవారు ఉండాలి. ఇంకా దేన్ని వెంబడించేవారు ఉండకూడదు. సాతాన్ని వెంబడించేవారు ఉండకూడదు, లోకం వెంబడించేవారు ఉండకూడదు. చాలామంది లోకాన్ని వెంబడిస్తారు, లోక తీరును వెంబడిస్తారు. లోకంలో జరిగేటువంటి వాళ్ళ ఆ యొక్క పరిస్థితులను చూసి వెంబడిస్తారు, ఏది బాగుంది అన్నట్లు. కనుక యేసు ప్రభు స్వరం వింటే ఆయన వెంబడించేటువంటి వారుగా మనం చేయబడతాము, ఆయన ఫాలోవర్స్గా మనం చేయబడతాము. ఇంకో మాట కూడా అన్నాడు యేసు ప్రభు. 28వ వచనం చూడండి. 28వ వచనం ఏమన్నాడు? నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించలేడు. ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరించలేడు. ఆయన ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్ను ఎవరు ఏం చేయలేరు. సాతాను కూడా ఏం చేయలేడు. లోకంలో ఏ శక్తి కూడా ఏం చేయలేదు. లోకంలో ఏ అధికారం కూడా ఏం చేయలేదు. యేసు ప్రభు బిడ్డలుగా చేయబడ్డ తర్వాత నీ మీద దేనికి అధికారం లేకుండా ఆయన ఏం చేశాడు? సమస్తాన్ని ఆయన మరి జయించిన వాడుకున్నాడు. అందుకే యోహాను సువార్త 16:33 ఉంది, లోకములో మీకు అనేక శ్రమలు కలుగుతాయి, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మిమ్మల్ని ఏమి చేయదు అంటాడు. కాబట్టి మనము ఆయన వెంబడించే వారం కలిసి ఆయన ఫాలోవర్స్ ఉంటే మనకి ఏ విధమైన హాని కలగకుండా
ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఇది రెండోది. ఆయన స్వరం విని ఆయన వెంబడించే వారంగా ఉండడానికి కలిగే ప్రయోజనం ఏంటంటే ఆయన ద్వారా మనం కాపాడబడుతున్నాం. మూడోది చూడండి, మరి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ 4:3. ఫిలిప్పీ 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం మందు వ్రాయబడి ఉన్నవి. ఈ మాట గమనించండి. మూడవదిగా మనం ఏమైనా సహకారులుగా ఉండాలి. సహకారులు అంటే దాని అర్థం ఏంటి? తెలుగులో సహకారులు అన్నాం అనుకోండి, ఇంగ్లీష్లో అర్థం ఏంటి? తెలుగులో సహకారులు అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటి? హెల్పర్స్గా ఉండాలి. సహకారులు అంటే ఏంటంటే హెల్పర్స్గా ఉండాలి. హెల్పర్స్ అంటే ఏదైనా పని జరుగుతున్నప్పుడు దాంట్లో నేను కూడా వచ్చి నీకు సహాయం చేస్తానని చెప్పగలిగే హెల్పర్స్. చూడండి, సహకారులుగా మనం ఉండాలి. దేనికి సహకారులు? దేంట్లో సహకారులు? దేవుని పనిలో సహకారులు. అందుకే అక్కడ మాట గమనించండి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 3వ వచనంలో నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. సువార్త పనిలో లేకపోతే ప్రభు పనిలో ప్రయాసపడే సహకారులుగా మనం ఉండాలి. ప్రభు పనిలో మనం సహాయం చేస్తున్నామా? ప్రభు పనిలో మనం సహాయపడే వారికి ఉండాలి. ఏంటంటే వారికి ఇవ్వబడే ఆధిక్యత ఏంటి? వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినవి. వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినవి. జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన అనుభవము రావాలంటే, పరలోకము చెందిన వారుగా మనము గుర్తించబడాలంటే దేవుని పనిలో సహకారంగా ఉండేవారుగా ఉండాలి. దేవుని పనిలో సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి. దేవుని సేవకుడు ప్రయాసపడుతున్నాడా, అందులో నీ యొక్క ప్రయాస ఉండాలి. దేవుని పని జరుగుతున్నప్పుడు అక్కడ జరిగేటువంటి పనిలో నీ ప్రయాస ఉండాలి. నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగిన వారుగా ఉండాలి. ఎల్లప్పటికీ ఆసక్తి కలిగిన వారు ఉండాలి. ప్రభు పని కొరకు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. సహకారులైన వాళ్ళు, హెల్పర్స్ ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అరే మీరు ఒక్కళ్ళే ప్రయాసపడుతున్నారా, మేము కూడా వస్తాం, మేము కూడా హెల్ప్ చేస్తాము, మేము కూడా సాయం చేస్తాము అనేటువంటి సహకారులు. వారి పేర్లు జీవగ్రంథం మందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు పౌలు గారు. నువ్వు దేవుని పనిలో సహాయం చేయకుండా, సహకరించకుండా పరలోకానికి చెందిన వ్యక్తిగా చేయబడలేవని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి అంటే ఏం చేయాలా? ఆ పనిలో సహకారులుగా ఉండాలి. దేవుని పనిలో సహకారులుగా ఉండాలి. ఉంటున్నామా? ఆయన శిష్యులుగా సువార్త ప్రకటించే వారు ఉండాలి. తర్వాత ఆయన వెంబడించేవారుగా, ఫాలోవర్స్గా ఆయన మాట నడుచుకునేటువంటి వారు ఉండాలి. మూడోదిగా ఆయన పనిలో సహకారిగా ఉండటం వలన ఆ పరలోకంలో నీ పేరు వ్రాయబడినటువంటి అనుభవంలో నీవు ఉండాలి. దేవుని పనిలో సహకారం ఉంటుందా? సహకరిస్తున్నామా? దేవుని పనిలో ఒకవేళ నీ సహకారం ఎంత కొరత వేయబడుతుంది ఒక రోజున? ఇక్కడ ఆ మాట గమనించండి. అవును, నిజమైన సహకారి ఎలా ఉండాలంట? నిజమైన సహకారం అందిస్తున్నావా? నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. సహకారులు అంటే ఏంటండి? హెల్పర్స్ అంటే ఏంటంటే ప్రయాసపడేవారికి ఉండాలి. మనం ఎంత ప్రయాసపడుతున్నామో మనం ఆలోచించుకోవాలి. దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం? యేసుప్రభు మన కొరకు ఎంత ప్రయాసపడ్డాడు? యేసుప్రభు మన కొరకు ఎంత క్రయం చెల్లించాడు? మనం ఎందుకు ఆయన కొరకు ప్రయాసపడలేకపోతున్నాం? ఎందుకు ఆయన కొరకు క్రయం చెల్లించలేకపోతున్నాం? కొద్దిగా అయినా మన కొరకు ఎంత ఓర్చుకున్నాడు చెప్పండి. యేసుప్రభు ఎంత ఓర్చుకున్నాడు? ఎంతో కఠినమైన శిలువ శ్రమ, ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతూ ఆ ఎండలో ఆ ప్రదేశంలో భయంకరమైన ఎండ వేడిమి వేళల్లో ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతున్న యేసు ప్రభు నీ కొరకు నా కొరకు శిలువలో 9 గంటల నుండి, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మిట్ట మధ్యాహ్నం
ఆ ఎండ వేళలో ఆకాశంలో ఆకాశానికి భూమి మధ్యన వేలాడుతూ అల్లాడిపోయాడు. మందిరంలో కాసేపు కూర్చొని బాధపడకుండా కూర్చోవడం మనకు కుదరట్లే. ఇక్కడ కొద్దిగా ఎలాంటి ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది, ఛీ నేను ఎంత చిగ్గుమాలను అనిపిస్తుంది నాకు. అరే నా కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడు, నేనేం పని చేయలేకపోతున్నాను, ఆయన కోసం ప్రయాసపడలేకపోతున్నాను అనిపిస్తుంది నాకు. కనుక మనం కాసేపు ఆయన సన్నిధిలో నిశ్చలంగా కూర్చోలేకపోతున్నాం. 9 గంటల నుండి, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎత్తైన కలువరి కొండపైన మిట్ట మధ్యాహ్నం వేళలో వేలాడుతున్నాడంటే గాయాలతో. ఆయన దేహం అంతా పచ్చిపుండ్లైపోయింది. ఆయన దేహంపై కొరడాలతో కొడితే వీపు సారలుగా దున్నినట్టు అయిపోయిందంట. ఒక పక్కన వీపు పైన సారలుగా దున్నినటువంటి ఆయన దేహాన్ని హ్యాంగ్ చేశారు, చిలువకు మేకులు కొట్టారు. ఆ బాధ వర్ణించలేమంతే, ఆ బాధ వర్ణించలేము. అలాంటి ఎంతో గొప్పదైనటువంటి ప్రయాసం ప్రభు మన కొరకు ప్రయాసపడ్డాడు. మనమైతే ఆయన కొరకు ప్రయాసపడలేకపోతున్నాం. మందిరానికి పోవాలంటే ప్రయాసం అవుతుంది, ప్రార్థన చేసుకోవాలంటే, మోకరించాలంటే ప్రయాసమే, దేవునితో ఒక అరగంట గంట గడపడానికి ప్రయాసమే. అంటే ఎంతో బాధ అయిపోతుంది. అమ్మో అంతసేపు మోకాళ్ళ మీద నేను ఉండలేను. మరి యేసు ప్రభు కూడా ఇచ్చేలో నేను ఉండలేను దిగిపోతే మన పరిస్థితి ఏమైపోయేది? మనల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు? సాతాను మనల్ని కుక్కలు చించిన విస్తృలా చేసేవాడు మన బ్రతుకులను కదా. కనుక మన కొరకు ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో నలిగిపోయాడు, కడుదీనంగా ఏడ్చాడు. లోబడని వారి వైపు తన దినమెల్లా చేతులు దాపాడు. ఆ రోజంతా చేతులు దాపాడు. లోబడని 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అంటే దాదాపుగా ఒక హాఫ్ డే అక్కడే కనపడతాం. 3 గంటలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్ని సూచిక క్రియలు జరగాలి కాబట్టి 3 గంటల నుంచి 6 గంటల లోపల చాలా జరిగిపోయినాయి అక్కడ ఆ ప్రాంతంలో. కనుక ఇవన్నీ ఎందుకు చేశాడు యేసుప్రభు? ఎందుకింత ప్రయాసం, ఎందుకింత బాధ ఓర్చుకుంటూ వచ్చాడు అంటే మన కోసం. మరి మనం ఆయన కోసం ఓర్చుకోలేమా? అంటే గమనించండి, ఏం హెల్పర్స్ మనం? అయ్యా రాడా పాప ఇది పట్టుకో, కొంచెం నుచ్చిన పట్టుకో అంటే ఎక్కినవాడిది కష్టమా, పట్టుకున్నవాడిది కష్టమా? ఎక్కినవాడిదే కదా కష్టం, పట్టుకున్నవాడిది కాదు కదా. పట్టుకోమంటే అమ్మో ఎంత పట్టుకోవాలన్నాడు. ఎక్కినవాడి సంగతి ఆలోచించట్లా. పట్టుకున్నవాడు అమ్మో ఇంకెంతసేపు అయ్యా బాబు నడువులో పోయి చేస్తున్నాడు అంటున్నాడు. ఇట్లా అలాంటి వాళ్ళు సహకారులు కాలేరు. అలాంటి వాళ్ళు దేవుని పనులు హెల్పర్స్గా ఉండలేరు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పనులు ఎక్కువగా సహాయం చేయండి, దేవుని పనులు ఎక్కువగా ప్రయాసపడండి. అది ఏం చేస్తుందంటే పరలోకంలో నీకు ఒక గుర్తింపును తీసుకొస్తుంది, పరలోకంలో నీ పేరు రాయబడడానికి కారణమవుతుంది. కనుక దేవుని పనిలో ప్రయాసపడితే అది వ్యర్థమయ్యేది కాదు. నీకు దేవుని గ్రంథంలో నీ పేరు రాయబడడం అంటే మామూలు సాధారణమైన విషయం కాదు. అది జరగాలంటే ఇక్కడ లోకంలో నీవు దేవుని పని కొరకు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. ఇది 3వది. 4వది చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 18:36 పేజీ నెంబర్ 99 కొత్త నిబంధనలో యోహాను సువార్త 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఇక్కడ మనం గమనిస్తే 4వదిగా మనం ఏంటంటే ఆయన సేవకులము. 4వది మనం ఏంటంటే ఆయన సేవకులం. మొదటిదిగా ఆయన శిష్యులము, రెండవదిగా ఆయన్ని వెంబడించే వారం ఫాలోవర్సు, మూడవదిగా ఆయన పనుల్లో సహకరించేవారు సహకారులం అంటే హెల్పర్సము, 4వదిగా ఆయన సేవకులము. ఏమన్నాడు అక్కడ యేసు ప్రభు? నా సేవకులు పోరాడుదురు అన్నాడు. నా సేవకు ఏమన్నాడు చూడండి ఆయన, మళ్ళీ చదువుదాం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. కనుక నా సేవకులు దేనికోసం పోరాడాలంటున్నాడు యేసు ప్రభు? దేనికోసం పోరాడాలా? అందుకే నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. కనుక దేవుని సేవకులు
దేవుని రాజ్యం కొరకు పోరాడేవారు ఉండాలి. ఈ లోకం కోసం కాదండి మనం పోరాడాల్సింది. ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాదు మనం పోరాడాల్సింది. దేవుని రాజ్యం కొరకు పోరాడాలి. యేసు ప్రభు రాజ్యం కొరకు పోరాడాలి. పరలోక రాజ్యం కొరకు పోరాడాలి. పరలోక రాజ్యం కొరకు ప్రవేశింప పోరాడుడి అన్నాడు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. చూడండి మత్తయి సువార్త, ఆ మాటలు గమనించాలి. మత్తయి సువార్త ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాన్ని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఈ మాట గమనించండి. ఇక్కడ ఆ మాట మనం వేరే మరి సువార్తలో చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని ఉంటుంది. మరి ఇప్పుడు నేను దాన్ని చూపించట్లా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడని ఇక్కడ ఉంది, కానీ ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడాలి అంటే పరలోక రాజ్యానికి సంబంధించిన పోరాటం మనం పోరాడేవారుగా ఉండాలి. సేవకులు ఏంటంటే యేసు ప్రభు సేవకులం. ఆయన రాజ్యం కొరకు పోరాడేవారుగా ఉండాలి. రాజ్యంలో ప్రవేశించుటకు పోరాడేవారు ఉండాలి. అనేకులను రాజ్యంలోనికి నడిపించుట కొరకు పోరాడేవారు ఉండాలి. ఇక్కడ నా తలంపు, దేవుని సేవకులుగా మనము ఆయన పరిచర్యలో మన యొక్క మరి ఏమంటారంటే సేవకులను ఏమంటారు? సర్వెంట్స్ అంటారు. సేవకులను ఏమంటారంటే సర్వెంట్స్ అంటారు. అంటే ఆయన సర్వెంట్స్గా మనము ఆయన పరిచర్య కొరకు ప్రయాసపడేవారు ఉండాలి. ఆయన పరిచర్య జరిగించబడడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఈ దినాల్లో. సువార్త చెప్తుంటే మాకు ఎన్నో ఎదిరింపులు ఉన్నాయి. తర్వాత అసలు మేము వెళ్తుంటే కొన్ని ప్రాంతాల్లో అడ్డగించే వాళ్ళు ఉంటారు. ఇలాంటి మరి పరిస్థితుల్లో ఆయన కొరకు పోరాడే సేవకులుగా మనం ఉండాలి. పేతురు కూడా పోరాడాడు. ఏం పోరాడాడు? ఖడ్గం దిక్కుని చెవి నరికాడు ఒకటిది. అది నాయన మన పోరాటం అది కాదు అన్నాడు యేసు ప్రభు. మన పోరాటం అది కాదు, నీ కత్తి వరలో పెట్టు, అది మన పోరాటం అది కాదు. మన పోరాటము అనేక మంది నశించుతున్న వారి కొరకు రక్షణ పొందినట్లు వారి రక్షణ కొరకు మనం పోరాడాలి అని. అందుకే మీరు పోరాడినది లోక సంబంధులతో కాదన్నాడు ఎఫెసీ 6వ అధ్యాయంలో. మీరు పోరాడేది లోక సంబంధులతో కాదు, లోక సంబంధమైన వ్యక్తులతో కాదు, ఇక లోక సంబంధ అధికారులతో కాదు. ఎవరితో? ఆకాశ మండలంలో ఉన్న వాని దురాత్మల సమూహంతో పోరాడరు. దేవుని రాజ్యం కొరకు మనం పోరాటం ఏంటంటే వాయుమండలం సంబంధమైన వాడున్నాడు సాతానుడు, వాని మీద మన పోరాటం. అందుకే ఎఫెసీ 6వ అధ్యాయం దయచేసి చూడండి. ఎఫెసీ 6వ అధ్యాయం దయచేసి చూడండి. 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. కనుక వాయుమండల సంబంధమైన అధిపతి అనే సాతానుతో మన పోరాటం. వాడు దేవుని రాజ్యాన్ని మనకు దూరం చేయాలనుకుంటున్నాడు. దేవుని రాజ్యంలో మనం పోకుండా అడ్డుకోవాలనుకున్నాడు. అందుకు పోరాటం. నా సేవకులుగా వారు పోరాడేవారు ఉంటారంటే నా రాజ్యం కొరకు పోరాడతారు, నా రాజ్యంలో ప్రవేశించడానికి పోరాడతారు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుని సేవకులుగా ఆయన నిమిత్తమై పోరాడేవారుగా ఉంటున్నామా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన 4వ సంగతి. 5వ చూడండి చివరిగా 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం దయచేసి చూడండి. 2 కొరింథీ 5:20. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. ఇక్కడ 5వ సంగతి ఏంటంటే క్రీస్తు రాయబారులుగా మనం ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే మెసెంజర్స్. క్రీస్తు రాయబారులు అనేటువంటిది మనకేం జ్ఞాపకం చేస్తుంది? ఆయన మెసెంజర్స్, ఆయన వార్తలు బట్టి వెళ్ళాలి. రాయబారులు అంటే ఎవరండి?
రాయబారం అంటే ఏంటి? దేవుని వార్తను తీసుకెళ్ళి ఇంకొకటి అందించేవాడు. దేవుని రాయబారులుగా మనం ఉండాలంటే అర్థం ఏంటంటే, ఎవరైనా దేవుని ఏర్పాటులో నుంచి తొలగిపోయే దేవుని పిల్లలు ఉంటే వారి నిమిత్తము మనం ఏం చేయాలా? ఆయన రాయబారాన్ని తీసుకువెళ్ళాలి. రాయబారిగా మనం ఉండాలి. రాయబారులుగా ఉండేటువంటి వాళ్ళు మెసెంజర్స్ ఏం చేస్తారంటే వార్తలు మరి దేవుని మందిరానికి సంబంధించిన అనేకులు నడిపించాలి. మందిరానికి నూతనమైన వ్యక్తులు మందిరానికి తీసుకురావాలి. మందిరంకి వెళ్తే దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటిది మెసేజ్ అందించడం, మెసేజ్ చేయడం. అంటే మెసెంజర్స్ అంటే ఏంటంటే దేవుని వార్త వాళ్ళకు తెలిపి దేవుని మందిరానికి వాళ్ళను తీసుకురావటం. కనుక రాయబారులుగా మనం ఉండాలి. సమాధాన పడాలి. అక్కడ ఏమంటే రాయబారులుగా రాయబారులమై దేవునితో సమాధాన పడేవారుగా మీరు ఉండాలి. కనుక అనేకులను దేవునితో సమాధానపరిచేదాని కొరకు వాళ్ళని ఏం చేయాలి? దేవుని మందిరానికి నడిపించడానికి దేవుని మాటలు వారికి తెలియజేసి వారిని దేవుని దగ్గరకు తీసుకొచ్చేవారుగా మనం ఉండాలి. చూడండి, మనం ఏం చూసాం? అనేకమైన విషయాలు చూసాం. మొదటిది ఏం చూసాం? యేసు ప్రభు శిష్యులము ఏం చేస్తాం? సువార్త ప్రకటించాలి. రెండవది ఏం చూసాం? యేసు ప్రభుని వెంబడించేవారం ఏం చేయాలా? ఆయన స్వరం విని ఆయనకు వెంబడించే అనుభవంలో ఉండాలి. మూడవదిగా మనం ఏం చూసాం? యేసు ప్రభు పనిలో సహకారంగా ఉండాలి. అంటే హెల్పర్స్ ఉండాలి. దాని ద్వారా పరలోక రాజ్యంలో మన పేరు రాయబడేదిగా ఉంటుందని మనం చూసాం. నాలుగోది ఏం చూసాం? యేసు ప్రభు సేవకులుగా మనం ఉండాలి. మనం లోకంలో సాతానుతో లోకంతో పోరాడి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడి పోరాడే వారంగా ప్రవేశించే వారంగా మనం ఉండటం కోసం దేవుని సేవకులుగా మనం చేయబడ్డాము. అందువల్ల దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి. ఐదవదిగా మనం చూసాం దేవుని రాయబారులం. ఆయన మెసెంజర్స్ అంటే దేవుని వార్తలు మోసుకెళ్ళేవాళ్ళు. దేవుని వార్తలు ఇతరులకు తెలియపరిచి వారిని దేవునితో సమాధాన పడేటట్లు చేసే అనుభవంలో వారు ఉండాలి. కనుక ఈ 5 విషయాలు మనం చూడడానికి ముందు అసలు మనం మొదట దేవుని పిల్లలం, రెండవదిగా దేవునికి స్నేహితులం, మూడవదిగా దేవుని వారసులం, నాలుగవదిగా దేవుని వెంబడించే గొర్రెలం. ఎన్నో ఉన్నాయి. అట్లాంటి అనుభవం మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. నేను ఏమై ఉన్నానో దేవుని కృప అంటే, నేను దేవుని శిష్యుడు, యేసు ప్రభు శిష్యుడై ఉన్నాను, లేకపోతే నేను యేసు ప్రభువుని వెంబడించేవాడుగా ఉన్నాను, నేను యేసు ప్రభువు యొక్క సహకారిగా ఉన్నాను, లేదా యేసు ప్రభువుకి సేవకుడుగా ఉన్నాను, నేను యేసు ప్రభువుకి రాయబారిగా ఉన్నాను అనేటువంటి అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఇలాంటి అనుభవాలు మనకు లేకుండా మనం ఎలా దేవుని ఏర్పాటులో ఉండగలుగుతాం, దేవుని ఏర్పాటు చేయగలుగుతాం? ప్రశ్నించుకొని సరి చేసుకుందాం. యోగ్యముగా ప్రభు బలలో మనం పాల్పొందాం అన్న ఆలోచన ఉండొద్దండి. ఒకవేళ ఎక్కడైనా శిష్యుడిగా ఉండడంలో తప్పిపోతున్నామా? నేను యేసు ప్రభు శిష్యుడును, లేకపోతే నేను యేసు ప్రభు ఫాలోవర్ని, లేకపోతే నేను యేసు ప్రభు హెల్పర్ని అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు కొందరు. నేను యేసు ప్రభు బిడ్డనని చెప్పి కూడా సిగ్గుపడతారు కొందరు. ఎందుకు సిగ్గుపడాలి? ఆయన పిల్లలుగా మనం చెప్పుకున్నది సిగ్గుపడడానికి కాదు. ప్రభువులు చూడండి ఎలా చెప్పాడు, నేనేమైనా దేవుని కృప. అలాగే మనం కూడా చెప్పాలంటే ఆ విషయాలన్నింటిలో కూడా మనం తగిన వారుగా ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం బలలో పాల్పొందుతాం. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం.